సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో అనిల్ గారు నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు. సో అనిల్ గారు ఏంటి అసలు 2025వ సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి మ్యూచువల్ ఫండ్స్ అసలు? సో మ్యూచువల్ ఫండ్స్ మనం ఎప్పుడైనా సరే అది ప్రాక్సీ Hmm. నిఫ్టీ కానీ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాక్సీ. ఇక్కడ కూడా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్గా ఈక్విటీ సెక్టర్లు మాత్రం అండర్ పర్ఫార్మే చేశాయి ఆర్ అప్ టు ద పార్ చేశాయి ఎక్సెప్ట్ ఫ్యూ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసుకున్న సిల్వర్ మెటల్ ఆర్ గోల్డ్ ఇవి టాప్ ఉన్న వాటి తర్వాత ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. సో అది కూడా ఈ సంవత్సరం ఒక 50-60%, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇండెక్స్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి అవి బాగా పర్ఫామ్ చేశాయి అది. సో దీంతో పాటు కొన్ని ఇంకొక సెక్టర్లో కొన్ని 1-2 తప్ప మిగిలిన మోస్ట్ ఆఫ్ ద సెక్టర్లు ఏంటంటే బ్రాడ్ మార్కెట్తో పాటు పర్ఫామ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్లో మాత్రం ఆగలేదు. మ్యూచువల్ ఫండ్స్కి ఇన్ఫ్లో మాత్రం అస్సలు తగ్గలేదు. రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కాన్స్టెంట్గా కొత్త ప్రోడక్ట్స్తో వస్తూ ఉంది. వెదర్ వాళ్ళ గ్యాప్ని ఫిల్ చేసుకుంటున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, వాళ్ళ దగ్గర ఫ్లెక్సీ క్యాప్ లేకపోతే ఫ్లెక్సీ క్యాప్ అవి. దాంతోపాటు చాలా కంపెనీస్ గోల్డ్ అండ్ సిల్వర్కి కూడా డిమాండ్ ఉంది కాబట్టి అవిటిని లాంచ్ చేశాయి. సైమిల్టేనియస్లీ ఇంపార్టెంట్ ఇంకొకటి మనం మిస్ అవుతున్న అంశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్, అందరూ చాలామంది ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్స్. ఇంతకుముందు కొంచెం భయపడేవాళ్ళు, వెదర్ యుఎస్ ఫండ్స్లో కానీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నీ కూడా ఆర్ చైనా ఫండ్స్ కానీ, గ్రేటర్ చైనా ఫండ్స్ కానీ, హాంకాంగ్ ఫండ్స్ కానీ ఆర్ సౌత్ అమెరికన్ ఫండ్స్ చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి. సో అదొక కొత్త ట్రెండ్ ఈ సంవత్సరం. అండ్ మెటల్స్ నేను చెప్పాను ఇండెక్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ చాలా వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ కూడా ఈ సంవత్సరం చాలా వచ్చాయి. లాస్ట్ ఇయర్స్ చూసాము ఎన్ఎఫ్ఓలు, అవి కొన్ని సక్సెస్ అయ్యాయి. సో వెదర్ ఇట్ ఈస్ ఆల్ఫా అని మల్టిపుల్ రకరకాల వాల్యూ బేస్డ్ అని రకరకాల వాటితో వచ్చాయన్నమాట. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే ఇన్వెస్టర్కి ఒక ఫండ్ బాగా ఆర్ ఒక కేటగిరీ బాగా పర్ఫామ్ చేయకపోయినా ఆప్షన్స్ ఆర్ ఎనఫ్ దేర్. సో ఇంతకుముందు లేకుండేవి అవి, దానికోసం కావాలంటే నువ్వు డీమ్యాట్ ద్వారా ఈటీఎఫ్లు కొనే ఆప్షన్ ఉండాల్సి వచ్చేది. సో అందరూ కంఫర్టబుల్ కాదు ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి ఒక చోట ఇన్వెస్ట్మెంట్స్ కనబడాలి, వాళ్ళ యాప్లో కనబడాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈజియర్, ఆటోమేట్ చేసుకోవచ్చు, ఈజీగా అన్నీ ఒకే చోట చూసుకోవచ్చు. కాబట్టి అందరూ మ్యూచువల్ ఫండ్ ప్రిఫర్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా దగ్గర 8 లక్షల కోట్లు, 7.5-8 లక్షల కోట్ల కొత్త ఏయుఎం యాడ్ అయింది. అండ్ ఇది ఫర్ షూర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఇంకా పెరుగుతుంది, యాప్స్ పెరిగాయి, అవేర్నెస్ పెరిగింది. చిన్న ఊర్లలో కూడా వెళ్తే ప్రతి ఒక్కరూ, ఈవెన్ ఒక షేర్ ఆటో నడిపే వాళ్ళు కూడా ఫోన్పే ద్వారాను ఇంకో ఏదో యాప్ ద్వారాను దేని ద్వారాను 1000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలు శాషే మ్యూచువల్ ఫండ్స్ కూడా శాషే ఎస్ఐపీలు వచ్చాయి కాబట్టి సో ఇవి ఇంకా యాక్సెసిబుల్ అయ్యాయి. ఏదో మార్కెట్ రిటర్న్స్ బాగాలేకపోయినంత మాత్రాన ఇండస్ట్రీ అస్సలు తగ్గలేదు. యాక్చువల్లీ ఇన్నోవేషన్స్ పెరుగుతాయి. మనం ఎప్పుడైనా సరే ట్రబుల్స్లో ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు మొదలైనట్టే ఇండస్ట్రీ కూడా అంతే. కొత్త క్లయింట్స్ని, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి కొత్త ప్రోడక్ట్స్ ఏంటనే మ్యూచువల్ ఫండ్ చాలా చేసింది ఇండస్ట్రీ. ఇప్పుడు కొత్తగా చాలా వస్తున్నాయి. సో అండ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. రైట్. సో ఆన్ ద హోల్ 2026 పక్కా బాగుంటుంది, ఎందుకంటే అన్ని బేస్ అంతా బాగుంది. జస్ట్ దట్ ఆ ఒక్క ట్రిగ్గర్ కావాలి. ట్రిగ్గర్ అవుతే మాత్రం మనం ఈజీగా ఇప్పుడున్న 26,000 నుంచి 30-32,000 ఏప్రిల్ వరకు కూడా చూసే అవకాశాలు ఉన్నాయి, బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ అనలిస్ట్ లెవెల్. సో మాధవిరెడ్డి గారు, అంటే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే అంటే కేటగిరీ వైజ్గా బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్స్ కానీ, లేకపోతే మిడ్ క్యాప్స్ కానీ, స్మాల్ క్యాప్స్, వీటిల్లో ఈ సంవత్సరం మంచి రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీ ఏముంది అసలు? సో ఇక్కడ మనం చూసుకుంటే ఈసారి మనకైతే మీకు తెలుసు, స్మాల్ క్యాప్స్ అయితే అసలు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదు. మిడ్ క్యాప్స్ కూడా చాలా నార్మల్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇక కొంచెం బెటర్గా లార్జ్ క్యాప్స్ ఇచ్చాయి, బట్ అందులో మనం ఎవరు పెద్దగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసలేరు. సో ఇది అంతా కూడా ఒక లెసన్ అండి. దిస్ 2025 ఏదైతే జరిగింది, ఇట్ ఈస్ ఎ లెసన్. అన్నీ తెచ్చి కాన్సన్ట్రేటెడ్గా యుఫోరియా లాగా ఏవైతే పాస్ట్ రిటర్న్స్ వచ్చాయో అవే పెట్టుకుని వెళ్తే నెక్స్ట్ మరి పెర్ఫార్మెన్స్ అనేవి జరగదు అనేది ఒక లెసన్ అనేది మనం ఈ 2025లో నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో 4 స్కీమ్లు, 5 స్కీమ్లు వాళ్ళు పెట్టారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్టక్ అయిపోయారు. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా చాలా వరకు నెగిటివ్లో ఉన్నాయి, లేదు అంటే అసలు పెరగనే లేదు. సో దానికన్నా ఎఫ్డీ బెటర్ కదా, ఇయర్ అసలు ఏమీ రిటర్న్స్ రాలేదనే రకమైన ఫ్రస్ట్రేషన్. సో దానికి కారణం ఏంటంటే అసెట్ అలొకేషన్ కరెక్ట్గా చేయలేదు.
అంటే దే ఆర్ చేసింగ్ ద ఎట్లా ఉంటుంది మొమెంటమ్ ని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏది మొమెంటం నడుస్తుందో అందులో పెట్టేయటం. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ అందులో స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడం. అంటే ఏది కొత్తగా మనకి రిటర్న్స్ ఇస్తుందో, ఏది మొమెంటం ఉందో దాంట్లో పెట్టేయటమే తప్ప ఒక అసెట్ అలొకేషన్ ని ప్రాపర్ గా పెట్టి మనం అన్ని కేటగిరీస్ లో ఉండాలి అనేదైనా అట్లీస్ట్ 2026 లో వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ పెట్టుకోండి, ఒక సిల్వర్ ఈటీఎఫ్ పెట్టండి, ఒక 2 స్మాల్ క్యాప్స్, ఒక మిడ్ క్యాప్, లేక లార్జ్ క్యాప్. అండ్ ఈసారి ఇంకొకటి కూడా ఈ థీమ్ కూడా మర్చిపోకూడదండి. సో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన 1 year రిటర్న్స్ మనం చూసుకుంటే ఇన్వెస్కో ఫోకస్డ్ ఫండ్ అనేది మనకి ఇచ్చిందండి. అలానే యూఎస్ స్పెసిఫిక్ ఈక్విటీ, యుఎస్ బేస్డ్ మనకి ఏదైతే ఉందో ఫండ్ ఆఫ్ ఫండ్స్ లోని, అంటే గ్లోబల్ ఫండ్స్ లో కూడా మనం చూడాలండి ఏం జరుగుతుందో. సో ఒక్కొక్కసారి మన పెర్ఫార్మెన్స్, మన ఇండియన్ పెర్ఫార్మెన్స్ బాగోకపోయినా ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ లో పెట్టడం ఎంత ఈజీ అయిపోయిందండి. అప్పట్లో ఇట్ ఈస్ అ డ్రీమ్. నార్మల్ ఇన్వెస్టర్స్ కి, నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి మనము చైనా మార్కెట్స్ లో ఎలా పెట్టాలి, యుఎస్ మార్కెట్స్ లో ఎలా పెట్టాలి, ఇట్ ఈస్ అ నైట్ మేర్. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది కదండి. త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇవి కూడా అందుబాటులోకి వచ్చేసాయి మనకి. గ్లోబల్ ఫండ్స్ కూడా లైక్ మనం చెప్పినట్టుగా కోటెక్ యుఎస్ స్పెసిఫిక్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్కో వాళ్ళు ఈ పర్టికులర్ గ్లోబల్ ఫండ్స్ లో ఉన్నారు. ఇందులో కూడా ఒకటి యాడ్ చేసుకోవడంలో తప్పేం లేదండి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అసెట్ అలొకేషన్. ఇంకా మన దగ్గర కూడా కొన్ని థిమటిక్ ఫండ్స్, ఎస్పెషల్లీ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, అవి బాగా. ఆ తర్వాత ఇంకా కొత్తగా ఏమొచ్చిందంటే సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ కూడా వచ్చాయండి ఈసారి. అంటే గోల్డ్ సిల్వర్ లో మీరు ఏది పెట్టాలో కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు వాళ్ళకే ఇచ్చేస్తే ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ ఎంత పర్సెంటేజ్ గోల్డ్ లో ఉండాలి. అలాంటి మిక్స్డ్ మనకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా మంచిగా వచ్చాయండి. సో మనకి ఈసారి ఏంటంటే అలాంటి వాటిల్లో కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని కొంచెం అసెట్ అలొకేషన్ అనేది కొంచెం బ్రాడ్ బేస్డ్ గా పెట్టుకోవాలండి. ఇన్స్టెడ్ ఆఫ్ చేజింగ్ ద మొమెంటమ్, ఇన్స్టెడ్ ఆఫ్ చేజింగ్ ద రిటర్న్స్, లాస్ట్ ఇచ్చిన వాటినే మళ్ళీ మనం కంటిన్యూస్ గా పెట్టామంటే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ ఏ డిసప్పాయింట్మెంట్. లైక్ ఎవ్రీ వన్ హ్యావింగ్ ఇన్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో స్టక్ అయిపోయినట్టుగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం మనం లార్జ్ క్యాప్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, యాజ్ వెల్ యాజ్ ఈ కమోడిటీ ఫండ్స్ అండ్ అన్నిటిలో కూడా మనం గ్లోబల్ ఫండ్స్ లో కూడా మనం ఉన్నట్లయితే ఓవరాల్ పోర్ట్ఫోలియోకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. సో ప్రభు గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, 2025 వరకు ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు, ఒక బిగినర్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ అనేది లాగింగ్ ఇండికేటర్. అయిపోయిన దాన్ని చూసి నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుందో చూస్తాం. నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్టేషన్. సో అది దానికి అనుగుణంగా మనకి దాన్ని రీసెర్చ్ చేస్తే ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి ఉండదు కాబట్టి ఎవరినన్నా అనలిస్ట్ ని హైర్ చేసుకొని దాని ప్రకారం చేయాలి. సో వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారని చూస్తాం. అంటే స్టార్టింగ్ లో మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ పెట్టచ్చు. పెట్టిన తర్వాత మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, అట్లా 1 పెట్టినప్పుడు ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకు ఎగ్జిట్ అయ్యారు, ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది ఓవర్ ఎ పీరియడ్ అవగతం అయిపోద్ది. సో డెఫినెట్ గా అంటే మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు ఒకళ్ళని రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారో చూసి తర్వాత వాళ్ళకే చెప్పే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా అంటే ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎవరైనా చేయొచ్చు. హార్డ్ అండ్ మనీ కాబట్టి మనం రిస్క్ తీసుకోవాలంటే ముందు దారి తెలియదు కాబట్టి దారి తెలుసుకోవడానికి వాళ్ళ ద్వారా తెలుసుకొని దాని అనుగుణంగా వెళ్తాం. సో ఏంటంటే ఇది చేయాల్సింది. చేయకూడదు ఏంటంటే కొంచెం తెలియగానే ఆన్లైన్ డిజిటలైజ్ వచ్చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తున్నారు. యాప్ లో ఏది పడితే అది ఓపెన్ చేస్తున్నారు. అది మంగళగిరి పానకాల స్వామి లాగా పోయటమే తప్ప బయటకు వచ్చేది లేదు కొన్ని యాప్లు. దయచేసి అట్లాంటివి మనకు తెలియని యాప్లు ఆన్లైన్ లో చెయ్యొద్దు. మీకు తెలిసింది రిఫరెన్స్ ద్వారా వచ్చిన ఏదంటే మనకి దగ్గరలో ఉంది, మన చుట్టుపక్కల ఉన్నది తెలిసిన మనిషి ద్వారా. నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాండి. ఎస్పెషల్లీ ఇప్పుడు జెన్జీ స్టార్ట్ చేశారు. జెన్జీస్ అందరూ కూడా కొత్తగా ఇప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తున్నారు. వాళ్ళు వీళ్ళే కాకుండా ఇప్పుడు Tier 2 టౌన్స్ ఉన్నాయి చూడండి, బీ టౌన్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళందరూ అంటే వీళ్ళు ఏంటంటే హైలీ రిస్క్, ఈ జెన్జీస్ అందరూ కూడా వీళ్ళేమో అసలు నాలెడ్జ్ లేకుండా ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ ఒక్కసారిగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి వచ్చారండి ఈ ఇయర్ 2025 లో. దట్ ఈస్ ద న్యూ ట్రెండ్ ఐ హావ్ సీన్. అంత బీ టౌన్స్ నుంచి జెన్జీస్ వచ్చారు కాబట్టి కొంచెం ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు బెటర్ యూ ట్రావెల్ విత్ ఎక్స్పర్ట్స్ తోనే ఉంటే బెటర్. అంటే స్మాల్ అమౌంట్ తో అంటే మనకి లంసమ్ గా ఉన్నప్పుడు లంసమ్ పెట్టుకునే వెళ్తాం. సో మినిమం 5,000 పెట్టాలి, లేదా 50,000 మనకు 10 లక్షలు అనుకోండి. మొత్తం ఒక దాంట్లో పెట్టకుండా డైవర్సిఫై చేసి పెట్టుకుంటే మంచిది. ప్లస్ మనకి ఏదైనా ఈ
అమౌంట్ లేదు, అప్పుడు ఏం చేయాలి? మనకి శాలరీ బేసు తక్కువ ఉంది, ఎందుకంటే ఇదివరకు సంపాదించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత సేవింగ్స్ అన్నట్టు. ఇప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కానీ మనం ఇది చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే కమిట్మెంట్ అవుద్ది. సో మనకి ఈ నెల మాల్కి వెళ్ళంగానే కార్డు ఫ్రీగా ఉందంటే వరుస పెట్టి చేస్తూనే ఉంటారు. అదే కమిట్మెంట్ ఉంటే ఎస్ నేను ఈ నెల ఇంతవరకే కమిట్మెంట్ ఉన్నప్పుడు కంట్రోలింగ్ వచ్చేస్తుంది. సో అట్లా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందు చేసుకొని తర్వాత ఇది చేస్తే బెస్ట్ అనే ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు కానీ జెన్జీస్ కానీ ఆర్ ఊర్లోంచి వచ్చిన వాళ్ళు కానీ ఆర్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే చేసే తప్పు ఇమ్మీడియట్గా ఏవైతే మంచి రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీ ఫండ్ని చేస్తూ ఉంటారు. అది మనం చూసాం, హిస్టారికల్గా చూసాం. ఏమవుతుంది, ఇట్స్ ఎ కర్స్, శాపం. ఒక ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తే అది తెలియకుండా ఇప్పుడు ఒక ఫండ్ ఉంది, ఎట్లాంటి నానుడి ఉందంటే ఆ ఫండ్లో ఇండియాలో 2 రకాల మనుషులు, ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు. ఎందుకు? అందరికీ అదే నంబర్ 1 రీసెంట్గా పర్ఫామ్ కనబడింది కాబట్టి. అది ఫ్యూచర్లో పర్ఫామ్ చేస్తుందా అంటే నో గ్యారంటీ. సో ఈ రీసెంట్ పర్ఫార్మెన్స్ అనే దాన్ని చేంజ్ చేయడం అనేది కొత్త ఇన్వెస్టర్లకు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా స్టిల్ ఇట్స్ బోరింగ్ అయినా సరే గోల్ బేస్డ్ ప్రాపర్గా డైవర్సిఫై చేసుకొని నీ ఏజ్ తగ్గట్టు, నువ్వు నీ రిస్క్కి తగ్గట్టు నువ్వు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీకు ఈ డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయి దాని తగ్గట్టు కేటగిరీ అండ్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది. కానీ జస్ట్ బికాజ్ ఒక ఫండ్ 45% లాస్ట్ ఇయర్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా అలా ఇస్తుందని చేసుకుంటూ పోవడం, అండ్ కనబడ్డ ఫండ్ ఇంకొక పెద్ద తప్పు చేసేవాళ్ళు అందరూ కొత్త వాళ్ళు, డోంట్ గో ఫర్ 10-20 ఫండ్స్. ఒకటి 3-4 ఇవ్వకపోతే మంచి రిటర్న్స్, 20 ఫండ్స్ ఇవ్వవు, యు ఆర్ జస్ట్ స్టక్. సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక 4-5 డివైడ్ చేసుకొని ఏజ్కి తగ్గట్టు నీ రిస్క్కి తగ్గట్టు నీకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయో పర్పస్ తెలుసుకొని చిన్న గోల్కి అలైన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో వండర్ఫుల్ రిటర్న్స్ వస్తాయి. అమౌంట్ లేని వాళ్ళు ఎస్ఐపి ద్వారా ఎక్రూట్ చేసుకోవచ్చు. అంటే మీ స్మాల్ అమౌంట్ ఓవర్ ఎ పీరియడ్ ఒక ఎసెట్ క్లాస్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి వెనకాల ₹1,00,000 అనుకోండి, మన ఆలోచనలు ఒక రకం ఉంటాయి. అదే 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఆలోచనలు ఒక రకం ఉంటాయి. అంటే ఇది వచ్చేస్తుంది, కాన్ఫిడెన్షియాలిటీ వస్తుంది. అది ఎసెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వస్తుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్, అంటే ఓవర్ నైట్ లో ఏది రాదు. సో మనము నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. ఈ 3 ఉండి మార్కెట్ లో డబ్బులు రాందంటూ ఏం లేదు. కాకపోతే డైరెక్షన్ తీసుకుంటూ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కొన్ని అప్డేట్ చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా రిటర్న్స్ అనేది బాగా వస్తాయి. సో డెఫినెట్ గా అలా ఏమి లేని వాళ్ళు కూడా ఎసెట్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళు కూడా మల్టీఫోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఉన్న ఇది డెప్త్ ఇదే అండి. తెలిసిన వాళ్ళు టెన్షన్ పడరు, కొత్తగా వచ్చిన వాళ్ళు సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఎందుకంటే ఈ డౌన్ ఫాల్ ఎప్పుడు చూసి ఉండరు, ఇది మా మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సో అందుకని ఎప్పుడైనా సరే పేషెన్స్ ఉండే మటుకు రిటర్న్స్ మటుకు విపరీతంగా ఉంటాయి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్.